హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి బాందిని 3 కట్ శారీస్ అండి. మార్నింగ్ అయితే చూపించాను కదా, ఇంకొద్దిగా క్లియర్గా ఓపెన్ చేసి అడుగుతున్నారు. కొత్తగా చూసే వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు కదా. ఇది వచ్చేసి 3 కట్గా వస్తుందండి. దీనికి సపరేట్ బ్లౌజు పళ్ళు అనేది ఏముండదండి. 3 పీసెస్ కూడా మనకి 5.5 వరకు రావచ్చు. ఓకేనా. ఏది కూడా మనకి రీప్లేస్మెంట్ కానీ ఓకేనా, రిటర్న్ ఎక్స్చేంజ్ ఏమి ఉండదండి. ఎందుకంటే మీరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోండి. ఏదైనా చిన్న చిన్న మిస్ప్రింట్ లైన్స్ ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యేటట్టుంటేనే తీసుకోండి. మ్యాక్సిమం అయితే రావు. ఇప్పుడు వరకు బాందినీ శారీస్ అసలు కంప్లైంట్ ఏం లేదండి. 1000 శారీస్ సేల్ చేసినా కానీ. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి కొత్తగా చూసే వాళ్ళకి చూపిస్తున్నాను. ఇది ఇంకో ఓపెన్ చేసిన జస్ట్ డిజైన్ వరకు ఫొటోస్ తీసుకోండి. ఇంక ఇది ఓపెన్ చేసినా మనకి డిజైన్ ఇలానే ఉంటుంది, బోర్డర్ ఇలానే వస్తుంది కాబట్టి ఓకేనా. జస్ట్ డిజైన్ అర్థమయ్యేటట్టు అయితే క్లియర్గా పెడతాను కొత్త వాళ్ళ కోసం. ఓకేనా. ప్రతిదీ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఓపెనింగ్ వీడియో లేకుండా ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్స్చేంజ్ చేస్తానండి. ఓపెనింగ్ వీడియో లేకుండా నేను ఏం చేయలేను. ఓకేనా. ఇదిగోండి, కాస్ట్ వచ్చేసి ఓన్లీ 130 రూపీస్ ఓన్లీ అండి. ఓకేనా. 130 రూపీస్ అండి. మినిమం అయితే 2 తీసుకోవాలి. షిప్పింగ్ వచ్చేసి 50 రూపీస్ అండి. మీరు ఎన్ని తీసుకున్నా. అందరూ అనుకుంటున్నారు ఎన్ని తీసుకున్నా 50 అనేది ఒక ఆఫర్ అండి నేను ఇచ్చేది. నాకు ఒక్కొక్క శారీకి 42 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మీరు 5 శారీస్ తీసుకుంటే నాకు 200 వరకు షిప్పింగ్ పడుతుందండి. ఓకే, నాది అర్థం చేసుకోండి. మీరు ఎన్ని తీసుకున్నా 50 రూపీస్ కదా అండి. నెక్స్ట్ తీసుకునే కలెక్షన్ కూడా దీంట్లో యాడ్ చేసి అదే 50 రూపీస్లో పంపించమంటున్నారు. నాకు పడే కాస్ట్ వచ్చేసి మినిమం 42 రూపీస్ అండి. ఇప్పుడు నేను మీకు ఈ శారీ పంపిస్తే నాకు 42 రూపీస్ షిప్పింగ్ పడుతుంది. ఓకేనా. ప్లస్ ప్యాకింగ్ కవర్ 10 రూపీస్ అండి. ఓకేనా. నేను ఇక్కడ నుంచి పంపించినందుకు ఒక్కొక్క పార్సిల్కి 10 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా. మీరు ఇవన్నీ అర్థం చేసుకోగలరు. నేను చెప్పనక్కర్లేదు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు ఈ శారీ పంపించినందుకు నాకు 42 రూపీస్ పడుతుందండి. ఇలా మీరు మినిమం 5 తీసుకుంటే నేను 200, 190 వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్. కొంతమంది అనుకుంటున్నారు మార్నింగ్ 5 శారీస్కి కలిపి 50 షిప్పింగ్ పే చేశా కదా, మళ్ళీ ఈవినింగ్ 5 శారీస్ వేరే కలెక్షన్లో బుక్ చేసుకుంటున్నాను కదా, మొత్తం కలిపి అదే 50లో షిప్పింగ్ వేస్ట్ అవ్వకుండా పంపించండి అనుకుంటున్నారు. కాదండి, నాకు ఒక్కొక్క శారీకే 42 రూపీస్ పడుతుంది. నేను మీకు మిగతా శారీస్ అన్నీ ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాను. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇదైతే పేమెంట్ రాలేదు. ఇది కానీ బాందిని టైప్ కాదండి, పోచంపల్లి. ఇది మార్నింగ్ ఎవరు అడిగారు, అప్పుడు పేమెంట్ కోసం పక్కన పెట్టాను. దయచేసి ఇంకొకటి కూడా చెప్తున్నాను, పేమెంట్స్కి మాత్రం ఇబ్బంది పెట్టద్దు. నేను ఆల్రెడీ మీరు 1 అవర్ 2 అవర్ మా హస్బెండ్ రావాలి, మా పిల్లలు రావాలి, ఏదో ఒకటి చెప్తుంటే నేను ఓకే కాంప్రమైజ్ అయ్యి ఉంచకూడదు అని కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను పక్కన పెడుతున్నానండి. కానీ పేమెంట్స్ అయితే చాలా డిలే అవుతున్నాయండి. 130 రూపీస్లో 50 రూపీస్ షిప్పింగే పోయిద్దండి. ఫస్ట్ శారీకే షిప్పింగ్ నేను మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటున్నాను. మిగతా రెండోసారి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది, మూడోసారి ఫ్రీ షిప్పింగ్. 5 శారీస్ తీసుకుంటున్నారండి. దాంట్లో మళ్ళీ ప్యాకింగ్ కవర్కి కానీ నేను ఇక్కడ నుంచి కొరియర్ 10 రూపీస్ పంపించినందుకు కానీ ఇవన్నీ చూసుకుంటే చూడండి 20 రూపీస్ కూడా మిగలదు శారీకి. ఓకేనా. మీరు దయచేసి 20-30 రూపీస్కి పేమెంట్ మాత్రం నాకు డిలే చేయొద్దండి. ఓకేనా. ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తా, మళ్ళీ పేమెంట్స్ నేను 4-5 టైమ్స్ అడగాలి. ఓకేనా. ఓకేనా. డిజైన్స్ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నాయి కదండి. ఇలా పిక్స్ అయితే తీసుకోండి. ఇంకా క్లియర్గా పెట్టడానికి ఏం లేదండి డిజైన్స్. ఏదైనా డబల్ షేడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా. ఓన్లీ 130 అండి, 3 కట్స్ అండి. ఓకేనా. 130 3 కట్స్ ఇవి. అసలు ఇంతకు ముందే అయితే ఇంత క్లియర్గా చెప్తున్నా, మరి చూడరేమో వీడియో మొత్తం. కొంతమంది అయితే భలే ఇబ్బంది పెట్టేవాళ్ళండి. ఇదిగోండి, ఇది మధ్యలో ఇలా సర్కిల్ టైప్లో వచ్చింది. ఓకేనా. ఇది వచ్చేసి బండిల్ కొద్దిగా టైట్గా ఇటాను. ఇదిగోండి ఇలా వచ్చింది. డ్యామేజ్ మిస్ప్రింట్ అయితే కాదు, బట్ నేను దీన్ని ఒక 10 రూపీస్ 120లో పెడుతున్నాను. ఈ డిజైన్ వచ్చేసి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి. ఓకేనా. చాలా బాగుంది. 120 రూపీస్ అండి ఇది ఒక్కసారి. ఇదిగోండి. ఓకేనా. ఇది పింక్ అండి, రెడ్ అయితే కాదు, ఇంకా డార్క్ పింక్ వస్తుంది. ఎవరైనా బల్క్లో 20 శారీస్ అలా కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చండి.
ఓకేనా. ఇది మనకి క్రష్ శారీలో కట్ శారీ అండి. 2 ముక్కలుగా వస్తుంది. 6 మీటర్స్ అబోవ్ అయినా రావచ్చు. లాస్ట్ శారీ అండి. 300కి పెడుతున్నాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. క్లాత్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. క్రష్ టైప్‌లో వస్తుంది. ఇది ఒక్కటి ఉందండి పీసు. ఇంక అన్నీ సోల్డ్ అవుట్ అండి. స్పేస్ సిల్క్ కట్ శారీస్ కానీ అలానే ఫుల్ శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి. మళ్ళీ వీలైతే నెక్స్ట్ వీక్ స్టాక్ ఉంటే కనుక అవైలబిలిటీ తెప్పిస్తాను. ఓకేనా. ఇవి సేమ్ 2 ఉన్నాయండి. ఇది బ్రిక్ కలరు, మెహందీ గ్రీన్ కలరు, మీకు మ్యాక్సిమం మీకు కనిపించే కలర్లో ఇంకొద్దిగా డార్క్ అయితే వస్తుందండి. ఓకేనా. మళ్ళీ బాందిని శారీస్ ఈ మంత్ రావండి. ఇంకా నెక్స్ట్ జనవరి ఆఫ్టర్ సంక్రాంతి వస్తాయి బాందిని శారీస్. నెక్స్ట్ మంత్ రావు. ఇవి సేమ్ 3 వచ్చాయండి. ఇవి 2 ఉన్నాయి. ఇందాక ఒకటి చూపించాను కదా, సేమ్ 3 ఉన్నాయి. ఇది మెరూన్ కలర్ అండి. ఇది రెడ్ కలర్. ఇది మెరూన్లో డిజైన్. ఓకేనా. చూసారు కదా, చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలానే పేమెంట్లు అయితే లేట్ చేయొద్దండి. కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 3 మీటర్స్ స్పేస్ సిల్క్ బల్క్ కావాలన్నా, అలానే జార్జెట్ 3 మీటర్స్ కూడా పెట్టానండి. అవి కూడా ఎవరికైనా బల్క్ అంటే 20 పీసెస్ మినిమం అయినా ఉండాలండి. ఓకేనా. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. హ్యాపీగా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ అండి అందరికీ.